హలో విద్యార్థులు, ఫెరస్ మెటల్ తో పాటు నాన్ ఫెరస్ మెటల్ మరియు కటింగ్ థ్రెడ్స్ అమర్చడంలో నెగటివ్ రేక్ టూల్ ని అభ్యసించే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు. నెగటివ్ రేక్ థ్రెడింగ్ సాధనాన్ని గ్రైండ్ చేయండి. ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ని కత్తిరించండి. మటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్: lathe, coolants, thread cutting tools, thread gauges, taps and dies for ferrous metals, wrenches or spanners, thread lockers. ప్రాసెస్. టాస్క్ 1. నెగటివ్ రేక్ గ్రైండింగ్. చేతితో వీల్స్ తిప్పండి మరియు ఉచిత భ్రమణాన్ని గమనించండి. గ్రైండింగ్ వీల్ సరిగ్గా నడుస్తుందా లేదా అని చెక్ చేయండి. సేఫ్టీ గాగల్స్ ధరించండి. వీల్ డ్రెస్సర్తో గ్రైండింగ్ వీల్స్ ధరించండి. కనిష్ట గ్యాప్ ని నిర్వహించడానికి టూల్ రెస్ట్ ని సర్దుబాటు చేయండి. $7 వద్ద ఫ్రంట్ క్లియరెన్స్ కోణంతో గ్రైండింగ్ కోసం సాధనాన్ని చక్రం ముందు పట్టుకోండి. టూల్ యొక్క ఇతర వైపు పార్శ్వాన్ని 30°కి 3° సైడ్ క్లియరెన్స్ కోణంతో గ్రైండ్ చేయండి. నెగటివ్ ట్యాప్ రేక్ 3° గ్రైండ్ చేయండి. ఆయిల్ స్టోన్ సహాయంతో సాధనాన్ని ల్యాప్ చేయండి. టాస్క్ 2. నాన్ ఫెరస్ పై థ్రెడింగ్. మేల్. రా మెటీరియల్ యొక్క పరిమాణాన్ని చెక్ చేయండి. 15 mm జాబ్ ను పట్టుకోండి మరియు ట్రూ చేయండి. ఒక ఎండ్ ని ఫేస్ చేయండి. గరిష్ట పొడవుకు 30 mm టర్న్ చేయండి. 1.5 into 45° చాంఫర్ చేయండి. జాబ్ ని తలక్రిందులుగా పట్టుకోండి.
మొత్తం పొడవును ఇతర ముగింపు వైపు 70 మిల్లీమీటర్ వద్ద నిర్వహించండి. వ్యాసం 24 మిల్లీమీటర్, పొడవు 50 మిల్లీమీటర్ వరకు స్టెప్ టర్న్ చేయండి. ఫైవ్ మిల్లీమీటర్ వెడల్పుతో అండర్ కట్ చేయండి మరియు అండర్ కట్ యొక్క వ్యాసాన్ని 20 మిల్లీమీటర్ వద్ద నిర్వహించండి. టూల్ పోస్ట్లో థ్రెడింగ్ టూల్ని సరైన స్థానంలో సెట్ చేయండి. .5 మిల్లీమీటర్ పిచ్ థ్రెడ్ను 45 మిల్లీమీటర్ పొడవుకు కత్తిరించండి. థ్రెడ్ నిర్మాణాన్ని చెక్ చేయండి. ఈ వీడియోలో నెగటివ్ రేక్ థ్రెడింగ్ టూల్ను ఎలా గ్రైండ్ చేయాలో మరియు ఎక్స్టర్నల్ థ్రెడ్స్ను ఎలా కత్తిరించాలో నేర్చుకున్నాము. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు ఎక్సర్సైజెస్ను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.